హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా ఇడ్లీ కుక్కర్లో 4 ఇంగ్రీడియంట్స్తో బిస్కెట్స్ చేసుకుందాము. చాలా ఈజీగా చేసుకుందాము, అది కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఎటువంటి సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వాడము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇది హోమ్ మేడ్ బటర్ అండి. నేనే ఇంట్లో తయారు చేశాను, ప్రిపేర్ చేశాను. ఇప్పుడు హాఫ్ కప్పు ఆ మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు బటర్ని వేసుకోవాలి. మీ దగ్గర ఏ బటర్ ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ ఇంట్లోదే వాడుతున్నాను. హాఫ్ కప్పు కావాలండి బటర్. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దాన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకొని అండ్ అందులోనే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి హాఫ్ కప్పు. ఈ రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిసిపోయేటట్టుగా. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ మైదా పిండి కూడా వాడట్లేదండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుందాము. అండ్ అందులోనే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము, మొత్తం బాగా కలిసేటట్టుగా. అండ్ 3 to 4 స్పూన్స్ కొబ్బరి తురుముకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే హాఫ్ కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఇందులో కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అదంతా మంచిగా మిక్స్ చేసుకొని, పిండి చూపించాను కదా, గట్టిగా, చాలా గట్టిగా తడుపుకొని, ఇలా మనం కవర్ ఉంటుంది కదండి, షుగర్ తెచ్చుకునే కవర్, ఆ కవర్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకొని, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటిని పీసెస్లా కట్ చేసుకుందాము. బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి. నైఫ్ తీసుకొని మంచిగా ఇలా ప్లేట్లో తీసుకున్నానండి. ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో పెడుతున్నా కదండి, అందుకు ఇడ్లీ గిన్నె తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. అందులోనే మనం చేసుకున్న బిస్కెట్స్ పీసెస్ని పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే సర్కిల్ షేప్, రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టమైన షేప్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా మంచిగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న వాటిని మనం ప్రీ హీట్ ప్యాన్ చేసుకోవాలండి. 5 to 10 minutes మీడియం టు హై ఫ్లేమ్ వరకు పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లో మనం స్టాండ్ పెట్టుకోవాలి. పెట్టుకొని అందులోనే మనం చేస్తున్న ఈ బిస్కెట్స్ని కూడా పెట్టుకోవాలి. మంచిగా మనం ఇడ్లీ ఎలాగ పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. అలాగే పెట్టుకొని మూత పెట్టేసుకొని, ఇక్కడ ఇంకా మిగిలాయి కదండి, వీటిని కూడా నేను ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను రెడీగా. ఇందులో మనం ఎటువంటి బేకింగ్ సోడా పౌడర్ కానీ ఈనో కానీ ఏవి వాడట్లేదండి. ఈజీగా చేసేసుకుందాం. అయితే మనం స్టవ్ పైన పెట్టిన తర్వాత దాన్ని మీడియం టు లో ఫ్లేమ్లో 15 to 20 minutes వరకు పెట్టుకోవాలండి. ఇక్కడ బిస్కెట్స్ రెడీ అయ్యి చూడండి. ఈ విధంగా కాలితే సరిపోతుంది మనకు. బిస్కెట్స్ ఇక్కడ రెడీ అయ్యాయి. కొంచెం చల్లారనిద్దాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాము.
చాలా టేస్టీగా వచ్చాయండి. కొబ్బరి ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి ట్రై చేసి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. ఈ విధంగా అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నేను ఫస్ట్ టైమే చేశానండి. చాలా టేస్టీగా వచ్చాయి. బటర్తో చేశాం కదా, టేస్ట్ బాగున్నాయి. ఇంకో ప్లేట్ కూడా పెట్టాను కదండి, అది కూడా మంచిగా కుక్ అయిపోయాయి. నేను దీనిలో పెట్టాకు కొంచెం వంకరగా వచ్చాయి. ప్లెయిన్గా పెట్టుకుంటే మంచిగా వచ్చేవి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి నా వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.